టాలీవుడ్లో హీరోల మధ్య ఫ్రెండ్షిప్ గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య కనిపిస్తున్న బాండింగ్ నెటిజన్లను ఫిదా చేస్తోంది. వారే మన నేషనల్ క్రష్ రష్మిక మందన మరియు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. ముఖ్యంగా మొన్న జరిగిన విజయ్ రష్మిక పెళ్లి వేడుకల్లో ఈషా చేసిన సందడి చూశాక వీరిద్దరూ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అని మనకు తెలియదే అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి 26, 2026న ఉదయ్పూర్లో జరిగిన విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ 100 మంది స్పెషల్ గెస్టుల్లో ఈషా రెబ్బా కూడా ఒకరు. పెళ్లికి 2 రోజుల ముందే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కలిసి ఈషా ఉదయ్పూర్ చేరుకుంది. హల్దీ వేడుకల్లో రష్మికపై రంగులు చల్లుతూ ఈషా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సంగీత్ వేడుకల్లో రష్మిక సామి సామి పాటకు డాన్స్ చేస్తుంటే వెనుక నుండి ఈషా ఆమెను ఉత్సాహపరుస్తూ ఎంకరేజ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. పెళ్లికి ముందు జరిగిన విరోష్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లో కూడా ఈషా యాక్టివ్ గా పాల్గొని సందడి చేసింది. ముఖ్యంగా స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వంటి వారు వీరిద్దరికీ అత్యంత సన్నిహితులు. గత ఏడాది కాలంగా ఒకరి పోస్టులపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం, వర్కౌట్ వీడియోలు షేర్ చేయడంతో వీరి ఫ్రెండ్షిప్ బలపడిందని తెలుస్తుంది. ఒకరు నటించిన సినిమా సాంగ్స్ లేదా ట్రైలర్స్ విడుదలైనప్పుడు మరొకరు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్ సరికొత్త జంట మాత్రమే కాదు, కొత్త బెస్ట్ ఫ్రెండ్స్ కూడా దొరికారు అని కొందరు, రష్మిక పెళ్లిలో ఈషా ఒక సిస్టర్ లాగా దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది అని మరికొందరు పొగిడేస్తున్నారు. ముఖ్యంగా కొడవ స్టైల్ వెడ్డింగ్ లో ఈషా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయి రష్మికకు తోడుగా నిలిచింది. హీరోయిన్ల మధ్య పోటీ మాత్రమే ఉంటుంది అనుకునే వారికి వీరిద్దరూ ఒక మంచి ఉదాహరణగా నిలిచారు. మరి ఈ బెస్టీస్ జోడీ మీకు నచ్చిందా? వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.